హలో అందరికీ. ఇక్కడ నేను గోంగూర చట్నీకి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందటి వీడియోలో స్వామి నిమజ్జనం ఎందుకు చేయలేదన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వినాయకమయ్య దగ్గరే షార్ట్ సర్క్యూట్ అయ్యి చనిపోయారనమాట. నిన్న వర్షం పడింది. కరెక్ట్ అదే టయానికి మా ఆయన ఇంటికైతే వచ్చారు భోజనానికి. అండ్ అక్కడైతే కొంతమంది ఉంటారు కదండి, వయసు పిల్లల ఏదన్నా గేమ్స్ ఆడుకుంటూ అట్లా సరదాగా ఉంటారు కదా. ఆ సిచ్యువేషన్లో పాపం కరెంట్ అయితే అప్ అండ్ డౌన్ వస్తూ వెళ్తూ ఉంది. కరెంటు పోయిందనుకొని పాపం వైరు పక్కన పెట్టడానికి చూశాడంట అండి. ఆలోపు కరెంట్ వచ్చింది, స్పాట్లోనే చనిపోయాడు. నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇదైతేనా. వాళ్ళ పేరెంట్స్ అయితే గుండె పగిలేలా ఏడుస్తున్నారు. మా హస్బెండ్ దగ్గర అయితే ఫొటోస్ ఉన్నాయి, నాకైతే చూపించారు. నాకు కూడా ఏడుపు వచ్చేసిందండి. హీరో లెక్క ఉన్నాడు పాపము. చిన్న ఏజ్ అండి, 22 ఇయర్స్. నిజంగా చేతికి అందిన కొడుకు చనిపోతే పేరెంట్స్ బాధ చూడండి. ఇంకా అందుకనేసి ఇంకా ఇలా జరిగింది కదా, మనము కూడా ఒక 5 డేస్ రోజు అట్లా నిమజ్జనం చేద్దాంలే అని చెప్పారనమాట. నేను కూడా వద్దన్నాను.